ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అతను గోల్డెన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టుకు తన అవసరం చాలా ఉన్నప్పుడు కూడా చేతులెత్తేయడాన్ని కేకేఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి 4 మ్యాచ్ల్లో వైఫల్యాలను పెద్దగా పట్టించుకోని వారు కూడా సీఎస్కే మ్యాచ్ వైఫల్యం తరువాత మండిపడుతున్నారు. వారి కోపం కట్టలు తెచ్చుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు కాకపోతే అతనికి 5 కోట్లు కూడా దక్కేవి కావని అంటున్నారు. కొందరు అతన్ని గతంలో విఫలమైన ఆటగాళ్లతో పోలుస్తూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. గ్రీన్ కంటే 20-30 లక్షలు పెట్టి కొన్న స్వదేశీ ఆటగాళ్లు చాలా మేలని అభిప్రాయపడుతున్నారు. కాగా గ్రీన్ ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఇంత భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన గ్రీన్ వరుసగా విఫలమవుతుంటే ఏ ఫ్రాంచైజీ అభిమానులకైనా మండుతుంది. పైగా గ్రీన్ ఈ సీజన్ లో మొదటి 3 మ్యాచ్ల్లో గాయాన్ని సాకుగా చూపుతూ బౌలింగ్ కూడా చేయలేదు. మొత్తంగా గ్రీన్ వైఫల్యాలు కేకేఆర్ కొంపముంచాయి. అతని బదులు ఏ స్వదేశీ ఆల్రౌండర్ ను నమ్ముకున్నా ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో గ్రీన్ బౌలింగ్ ను సీఎస్కే యువ ఆటగాడు ఆయుష్ మాత్రే చెడుగుడు ఆడుకున్నాడు. అతను వేసిందే 2 ఓవర్లు, అందులోనూ 20 పరుగులు రాబట్టాడు. మొత్తంగా గ్రీన్ తాను వేసిన 2 ఓవర్స్ లో వికెట్ లేకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో అతను చేసింది ఎంత మాత్రం కూడా న్యాయం కాదనిపించింది. జట్టుకు తన అవసరం చాలా ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 25 కోట్లు కాదు 25 లక్షలు కూడా ఎక్కువే అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్ లో గ్రీన్ ముంబై ఇండియన్స్ పై 18, సన్ రైజర్స్ పై 2, పంజాబ్ కింగ్స్ పై 4, లక్నో పై 32 నాట్అవుట్, సీఎస్కే పై ఖాతానే తెరవకుండా అవుట్ అయ్యాడు. గ్రీన్ వైఫల్యాలు ప్రత్యక్షంగా కేకేఆర్ విజయావకాశాలను ప్రభావితం చేశాయి. ఆ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఖాతా కూడా తెరవలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.